వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్ట్రక్చర్స్ గురించి చూడబోతున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్లీ అరేస్ గురించి చూసాం. సో దాని అరేస్లో ఏమవుతుంది, మనం కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డాటా టైప్ సేమ్ అయితే ఉంటే ఇంటీజర్స్ ఉండాలి. లైక్ ఏంటి 1 2 -3 -5 ఇలా 9 8 సేమ్ డాటా టైప్ ఇది ఇంటీజర్. లేకపోతే ఫ్లోట్ ఎలా 9.8 8.8 1.5 ఇలా ఉండాలి. ఓకే, అయితే సిమిలర్ క్యారెక్టర్ అయితే క్యారెట్ టైప్ అయితే క్యారు, ఇంటీజర్ టైప్ అయితే ఇంటీజర్ టైప్, ఫ్లోట్ టైప్ అయితే ఫ్లోట్ టైపే ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి చూడండి, స్ట్రక్చర్ అనేది దానికి డిఫరెంట్. ఏంటి, ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డాటా టైప్స్, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డాటా టైప్స్. సో నువ్వు ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, మళ్ళీ ఏదైనా నేమ్స్ రాసుకోవచ్చు. సో ఈ విధంగా నువ్వు రాసుకోవచ్చు. సో ఇది అదే అరేస్లో అయితే సిమిలర్ డాటా టైప్ అన్నీ ఒక దాంట్లో రాస్తున్నాం. ఇక్కడ మాత్రం ఏంటి, ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డాటా టైప్స్ కలిపి ఒక కలెక్షన్గా రాయొచ్చు. దాన్ని స్ట్రక్చర్ అంటారు. సో మీరు ఎప్పుడైనా డిఫరెన్స్ అడిగితే అరేకి స్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే. అక్కడనేమో సేమ్ డాటా టైప్ మనం అంటే లైక్ సిమిలర్ డాటా టైప్ మాత్రమే రాస్తాం. సో ఇక్కడేమో డిఫరెంట్ డాటా టైప్ని కలెక్షన్గా రాస్తాం. ఇవి మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంట్ కావచ్చు, క్యార్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఏ స్టూడెంట్ స్టోర్ ద ఫాలోయింగ్. మనం ఏం చేస్తున్నాను, నేను ఒక స్టూడెంట్కి సంబంధించి కొన్ని ఫాలోయింగ్ స్టోర్ చేస్తున్నాను. ఏంటి, నేమ్ ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ అది స్టోర్ చేస్తున్నాను. నా నేమ్ ఏంటి సంథింగ్, నేను నేమ్ ఏం చేస్తున్నాను పృథ్వీ. ఓకే, సో అలాగే రూల్ నెంబర్ ఏంటి, నా రూల్ నెంబర్ సంథింగ్, నేను ఎంత రూల్ నెంబర్ తీసుకుంటున్నాను, అది 1400 లేకపోతే 100 లేకపోతే ఇష్టం. తర్వాత సిజిపిఏ పాయింట్, నాకు పాయింట్లలో ఉంటుంది కాబట్టి ఫ్లోట్ అని తీసుకున్నాను. ఓకే, సో నేను మీ అంత మెరిట్ స్టూడెంట్ కాదు కాబట్టి ఒక 8.0 వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ ఎందుకు, నేమ్, తర్వాత ఇంటీజర్ ఏది, రూల్ నెంబర్ ఇంటీజర్ కాబట్టి అలా రాసాం. సిజిపి ఫ్లోట్ ఎందుకు, అది పాయింట్లలో ఉంటుంది కాబట్టి ఇది. సో నెక్స్ట్ యూజర్ డిఫైన్ డాటా టైప్. సో ఇన్బిల్ట్ డాటా టైప్లు ఉంటాయి మనకేంటి, ఇంటూ, క్యార్, ఫ్లోట్ ఇవన్నీ ఇన్బిల్ట్. కానీ స్ట్రక్చర్ అనేది యూజర్ మనం డిఫైన్ చేస్తున్నాం డాటా టైప్, యూజర్ డిఫైన్ డాటా టైప్. సో అందుకే ఇది యూజర్ డిఫైన్ డాటా టైపు. ఈవెన్ ఇంటూ, క్యార్, ఫ్లోట్ ఇవన్నీ మనకు ఇన్బిల్ట్ కాబట్టి. సో దీన్ని మనం స్ట్రక్చర్ని మనం యూజర్గా డిఫైన్ చేస్తున్నాం. తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి స్ట్రక్చర్ అనేది యూజర్ డిఫైన్ డాటా టైప్. సో అందుకే ఇది రాశాను. తర్వాత సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏంటి, స్టూడెంట్ అని తీసుకున్నాను నేను ఒకటి స్ట్రక్చర్. స్టూడెంట్ కీవర్డ్ ఏం చేయాలి, స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఏంటి, STRUCT. ఓకే, STRUCT స్ట్రక్చర్ని యూజ్ చేయాలి కీవర్డ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాను, స్ట్రక్ట్ స్టూడెంట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. క్యార్ నేమ్ ఏమిటి, క్యార్ నేమ్ అని తీసుకున్నాను. దానికి సైజ్ 100 అని ఇచ్చాను అనేది. సో ఈ ఇంట్ రూల్ నెంబర్, తర్వాత ఫ్లోట్ సిజిపిఏ అని ఇచ్చాను. సో ఎందుకంటే మనకు తెలుసు కదా, నేను ఇవన్నీ అంటే 3 కలిపి రాస్తున్నాను చూసారా, నేమ్ కావచ్చు, నేమ్ కావచ్చు, రూల్ నెంబర్ కావచ్చు, నాకు వచ్చిన సిజిపిఏ పాయింట్స్ కావచ్చు, కలిపి రాస్తున్నాను. ఓకే, కలిపి రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫరెంట్ డాటా టైప్స్ ఉన్నాయి. అదే అరేలో చూస్తే మీరు అయితే ఇంటీజర్ కావచ్చు, లేకపోతే ఫ్లోట్ కావచ్చు, లేకపోతే క్యారెట్ టైప్, దానికి రాసాం సెపరేట్ సేమ్ కలెక్షన్. సో ఇది గమనించాలి మీరు, ఎందుకంటే డిఫరెన్స్ వస్తాయి. డిఫరెన్స్ మీరు గుర్తిస్తేనే మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ విధంగా స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఏంటి, స్ట్రక్ట్ స్టూడెంట్, ఇది క్యార్ నేమ్, సైజ్ 100 ఇచ్చాను. ఇంట్ రూల్ నెంబర్, అది రూల్ నెంబరు, ఫ్లోట్ సిజిపిఏ. ఇక్కడ సెమికాలన్ ఉండాలి, కర్లీ బ్రేసెస్ తర్వాత సెమికాలన్ ఉండాలి. ఓకే, సెమికాలన్ ఉండాలి. ఇది ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం. సో దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ రాశాను. ఏంటి, నాకు నేము, రూల్ నెంబరు, తర్వాత నా సిజిపి పాయింట్స్ని ప్రింట్ చేసుకోవాలి. 3 డిఫరెంట్ డాటా టైప్స్, నేమ్ ఏమో, తర్వాత రూల్ నెంబర్, తర్వాత ఏం చేస్తున్నాను సిజిపిఏ. ఇదేమో క్యార్ టైప్ ఆర్ స్ట్రింగ్ రాస్తాం మనం. తర్వాత రూల్ నెంబర్ అనేది ఇంటీజరు, సిజిపిఏ అనేది ఫ్లోట్. ఈ 3 డిఫరెంట్ డాటా టైప్స్. ఈ 3 డిఫరెంట్ డాటా టైప్స్ నేను ఒక ప్రోగ్రామ్లో ప్రింట్ చేయబోతున్నాను. సో అది దేన్ని యూజ్ చేసుకొని, స్ట్రక్చర్ యూజ్ చేసుకొని, స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, దానికి సంబంధించి ప్రోగ్రామ్. తర్వాత హెడర్ ఫైల్ రాశాను. ఓకే, హెడర్ ఫైల్ రాశాను. స్ట్రింగ్ ఎందుకు వచ్చిందో చెప్తాను. యాష్ ఇంక్లూడ్ string.h ఈ హెడర్ ఫైల్ ఎందుకు రాశాను కూడా చెప్తాను. ఫస్ట్ చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. స్టూడెంట్ యాష్ ఇక్కడ రాసిందే నేను సింటాక్స్ రాశాను. ఇక్కడ వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంటర్ రూల్ నెంబర్, ఫ్లోట్,
CGPA క్యార్ నేమ్ 100 ఇచ్చాను సైజు ఇక్కడ వరకు సేమ్. ఓకే, ఇక్కడ సెమీకోలన్ ఇంపార్టెంట్ పెట్టండి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. ఇక్కడ నుంచి మనం నువ్వు స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తున్నావు. డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రక్చర్ని డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు దీన్ని మెంబర్స్ అంటారు, దీనిలో ఉన్న వాటిని మెంబర్స్ అంటారు. సో ఈ మెంబర్స్ అన్నిటి నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వేరియబుల్ స్ట్రక్చర్ ఉన్న అన్ని మెంబర్స్ నువ్వు యాక్సెస్ చేసుకోవడానికి మనం డిక్లేర్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని ఇచ్చాను. S1 యూజ్ చేసుకుని ఇప్పుడు నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని ఇచ్చాను. సో S1 డాట్ రూల్ ఏంటి, రూల్ నెంబర్ నేను షార్ట్కట్ రాశాను. సో 1400 ఇచ్చాను నా రూల్ నెంబర్. తర్వాత S1 డాట్ CGPA 9.5. సో నేను మీ అంత టాలెంటెడ్ కాదు కాబట్టి ఒక 8.0. ఓకే, సో S1 డాట్ రూల్ నెంబర్, తర్వాత S1 డాట్ CGPA 8.0. తర్వాత strcpy స్ట్రింగ్ కాపీ దీన్ని ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఇది రాశాను, హెడర్ ఫైల్ #include string.h అనేది రాశాను. అర్థమవుతుందా? దీన్ని యూజ్ చేసుకోవడానికి ఏంటి, ఆ స్ట్రింగ్ ఏంటి, పృథ్వీ అనేది దీంట్లో నేమ్లో ఇది కావాలి, కాపీ కావాలి. సో ఈ నేమ్ అనేది పృథ్వీ అనే నేమ్ స్ట్రింగ్లో కాపీ కావాలి, ఈ నేమ్లో కాపీ కావాలి S1 డాట్ నేమ్లో. సో అందుకోసం నేను strcpy అనేది యూజ్ చేశాను. దానికోసం ఇది యూజ్ చేసుకోవాలంటే నువ్వు ఇక్కడ హెడర్ ఫైల్ string.h అనేది ఇవ్వాలి. సో దానికోసం ఇచ్చాను. తర్వాత ప్రింట్ఎఫ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇక్కడ నేను డిక్లేర్ చేసినప్పుడు S1గా ఎప్పుడైతే నేను డిక్లేర్ చేస్తానో S1 డాట్ రూల్ నెంబర్ ఇట్లా యాక్సెస్ చేస్తావు నువ్వు, S1 డాట్ CGPA ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు నువ్వు. సో ఈ విధంగా నువ్వు యాక్సెస్ చేయొచ్చు. తర్వాత నేను ప్రింట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, స్టూడెంట్ నేము %s స్ట్రింగ్ కాబట్టి %s అని ఇచ్చాను. స్లాష్ అని ఎందుకు ఇస్తాను, న్యూ లైన్ కోసం ఇచ్చాను. ఓకే, న్యూ లైన్ కోసం ఇచ్చాను. సో ఇప్పుడు మీరు లాజిక్ బాగా అయినండి, డైరెక్ట్ ప్రోగ్రామ్ డైరెక్ట్ వెళ్ళి మనం టైప్ చేసేయచ్చు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అందుకే సో తర్వాత S1 డాట్ నేమ్ అనేది ప్రింట్ అయిపోతుంది, పృథ్వీ అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ఎఫ్ స్టూడెంట్ రూల్ నెంబర్, సో S1 డాట్ రూల్ నెంబర్ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ఎఫ్ స్టూడెంట్ CGPA ఇక్కడ %d ఎందుకు పెట్టాను, మళ్ళీ చెప్తున్నాను. %d అనేది ఇంటీజర్ మన ఫార్మాట్ స్పెసిఫైర్. ఇది ఇంటీజర్ కోసం, ఇది ఫ్లోట్ వాల్యూ కోసం, ఇది స్ట్రింగ్ కోసం. ఓకే, స్ట్రింగ్ కోసం ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తారు, అందుకే చెప్తున్నాను. స్టూడెంట్ నేమ్ %s ఇచ్చాను. ఇక్కడ చూడండి %d రూల్ నెంబర్ కాబట్టి, CGP కాబట్టి %f ఇచ్చాను. సో ఈ విధంగా నేమ్ పృథ్వీ అని ప్రింట్ అవుతుంది. రూల్ నెంబర్ నేను ఎంత ఇచ్చాను, 1400 ఇచ్చాను. తర్వాత CGP ఎంత అయితే అంత, నాకు 8.0 వచ్చినాయి, నేను 8.0. సో రిటర్న్ 0 క్లోజ్ చేశాను కర్లీ బ్రేసెస్. సో ఈ విధంగా ప్రోగ్రామ్ నేను 3 డేటా టైప్స్, ఇదేమో ఇంటీజరు, ఇదేమో ఫ్లోటు, ఇంకోటి ఏంటి నేమ్ అనేది ఏంటి స్ట్రింగ్ లెవెల్ క్యార్ టైప్. సో ఈ విధంగా నువ్వు 3 డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకే ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్, దాన్ని స్ట్రక్చర్ అంటారు. ఇది అరేనేమో సేమ్ డేటా టైపు లేకపోతే సిమిలర్ డేటా టైప్, అంటే సిమిలర్గా ఉన్న వాటిని మనం కలెక్షన్గా రాస్తాం. కానీ ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ రాస్తున్నాం కలెక్షన్గా. సో దానికోసం మనం స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఒకసారి VS కోడ్ అందరూ ఓపెన్ చేయండి, ల్యాప్టాప్లో VS కోడ్ ఓపెన్ చేసేయండి. సో హెడర్ ఫైల్ వేయండి, హెడర్ ఫైల్ ఇచ్చేసా. సో నేను స్ట్రింగ్ ఎందుకు రాయమని చెప్పాను కదా, స్ట్రింగ్ మనం కాపీ ఇక్కడ స్ట్రింగ్ ఒక ఫంక్షన్స్ strcpy అనేది యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దానికోసం string.h అనేది ఇస్తున్నాను. సో నేను ఆల్రెడీ లాజిక్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసాను కాబట్టి ఇక్కడ స్పీడ్ వెళ్ళిపోతాను. తర్వాత ఏం చేస్తున్నాను, స్ట్రక్ట్ స్టూడెంట్. ఓకే, సో ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఇంట్ ఫస్ట్ రూల్ నెంబర్, తర్వాత ఏంటి ఫ్లోట్ CGPA. ఓకే అయిపోయింది. తర్వాత నేమ్ ఇస్తున్నాను, సైజ్ ఎంత, ఒక 100 ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, ఇక్కడ సెమీకాలన్ పెట్టాలి, కంపల్సరీ సెమీకాలన్ ఇవ్వండి. ఇది అరే అనేది డిఫైన్ చేసి, అంటే స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేసేదాం. తర్వాత నేను ఏం చేస్తున్నాను, మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ రాసినప్పుడు తర్వాత ఏం చేస్తున్నాను, డిక్లేర్ చేస్తున్నాను స్ట్రక్ట్ స్టూడెంట్. ఎందుకు, మనం యాక్సెస్ చేసుకోవడానికి మెంబర్స్ ఆఫ్ మనం స్ట్రక్చర్ యొక్క మెంబర్స్ని మొత్తం యాక్సెస్ చేసుకోవడానికి మనం డిక్లేర్ చేసి దాన్ని యాక్సెస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే S1 అని ఇచ్చానో S1 డాట్ రూల్ అని మనం ఇప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఏంటి, నాకు ఈ రూల్ నెంబర్ ఏంటి 1400,
ఓకే నేను 1400 అని ఇచ్చాను 1400 ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి S1 డాట్ CGPA. సో నాకు ఒక 8.0 అది కూడా ఏదో చదవంగా వచ్చినాయి అనుకుందాం. సో తర్వాత strcpy. సో strcpy S1 డాట్ నేమ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఈ మన నేమ్ని S1 డాట్ నేమ్లోకి కాపీ చేస్తున్నాను. కాపీ చేయడానికి నేను ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను స్ట్రింగ్. అందుకోసమే దీనికోసమే మనం ఇది యూజ్ చేసుకోవాలనే హెడర్ ఫైల్ ఇక్కడ నేను ఏం చేశాను ఈ ఫైల్ ఇచ్చాను string డాట్ h అనేది ఇచ్చాను గమనించండి. కన్ఫ్యూజ్ అనేది కాకండి. సో తర్వాత ఏం చేయాలి ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి ఏంటి printf మన అవుట్పుట్ కోసం printf. సో ఇప్పుడు 3 అనేది కాపీ చేసేసాం దీంట్లో S1 డాట్ రూల్ నెంబర్లో కావచ్చు S1 డాట్ CGPA కావచ్చు S1 డాట్ నేమ్లో కావచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను స్టూడెంట్ నేమ్ ఇస్తున్నాను. సో నా నేమ్ ఇచ్చేస్తున్నాను ఓకే. సో ఈక్వల్ టు %s ఎందుకోసం అది స్ట్రింగ్ కాబట్టి స్లాష్ అని ఎందుకు ఇస్తున్నాను న్యూ లైన్ కోసం ఇస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని కామా పెట్టండి. కామా పెట్టిన తర్వాత ఏంటి S1 డాట్ నేమ్ ఓకే. ఏ విధంగా ఇచ్చానో ఆ విధంగా ఇచ్చాను ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ printf రాయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను స్టూడెంట్ రూల్ నెంబర్ ఇస్తున్నాను ఓకే. సో ఇప్పుడు ఇదేంటి ఇంటీజర్ కాబట్టి %d ఫార్మాట్ స్పెసిఫైర్. తర్వాత స్లాష్ ఎందుకోసం ఇస్తున్నాం మనం స్లాష్ అని న్యూ లైన్ కోసం ఇస్తున్నాను S1 డాట్ రూల్. నేను రూల్ అని ఇచ్చాను కాబట్టి రూల్ అనే ఇవ్వాలి లేకపోతే ఎర్రర్ వస్తుంది. printf తర్వాత ఏంటి స్టూడెంట్ CGPA. నా CGPA ప్రింట్ కావాలి. సో %f ఓకే. ఇది %f స్లాష్ ఎందుకోసం న్యూ లైన్ మనీ. సో కామా పెట్టేయండి S1 డాట్ ఏంటి CGPA ఓకే. సో ఇప్పుడు కర్లీ ఏంటి సెమికాలన్ ఇవ్వడం మర్చిపోకండి. ఇది ప్రింట్ మన స్టేట్మెంట్కి. తర్వాత ఏం చేస్తున్నాను రిటర్న్ 0. సో ఈ విధంగా మన ప్రోగ్రామ్ అనేది రాసేసాం. సో ఒకసారి చూడండి ప్రోగ్రామ్ అంతా చూసేసుకోండి. సో ప్రోగ్రామ్ రాసేసాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేస్తే ఏంటి మనం ఏమని ఇద్దాం పేరు అయితే స్ట్రక్చర్ అని ఇస్తున్నాను నేనైతే స్ట్రక్చర్ డాట్ సి. సో దీన్ని న్యూ టెర్మినల్ తీసుకోండి. న్యూ టెర్మినల్ తీసుకొని GCC స్ట్రక్చర్ డాట్ సి. సో ఎలాంటి ఎర్రర్ లేదు మన ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా ఉంది. నాకు .exe ఫైల్ కూడా జనరేట్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ .exe ఫైల్ ఉంది అది జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. సో నాకు పేరు రావాలి. ఫస్ట్ నేను printf స్టేట్లో నేమ్ ఇచ్చాను రూల్ నెంబర్ ఇచ్చాను CGPA ఇచ్చాను. సో చూసుకోండి ఒకసారి. సో స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు ఏమొచ్చింది పృథ్వీ అని వచ్చిందా లేదా. సో స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు పృథ్వీ అని వచ్చింది. స్టూడెంట్ రూల్ నెంబర్ ఈక్వల్ టు 1400 అని వచ్చింది. స్టూడెంట్ CGPA ఈక్వల్ టు 8.00000. సో వచ్చేసాయి. సో ఈ విధంగా మీరు కూడా అంటే ఇక్కడ ఏమి స్ట్రక్చర్లో 3 డాటా టైప్స్ గమనిస్తున్నారా. నేమ్ అనేది ఒక డాటా టైపు, రూల్ నెంబర్ అనేది ఒక డాటా టైపు, CGPA అనేది ఫ్లోటు. సో ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డాటా టైప్స్ ఉన్నాయి దీంట్లో ఓకే. సో దీనికోసమే మనం ఇలాంటి డిఫరెంట్ డాటా టైప్స్ యొక్క కలెక్షన్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో ఇంకా మీరు వేరే వాల్యూ తీసుకొని చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా స్ట్రక్చర్ యొక్క వేరే స్ట్రక్చర్లో ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో ఇప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అయితే మొత్తం ఎగ్జిక్యూట్ చేసి చూసేయండి.